అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దుర్గాలమ్మ గుడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఎక్కువ రోజులు పరిపాలన చేస్తున్న సందర్భంగా సబ్బవరం మండల బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సింగరావు అధ్యక్షతన కిసాన్ మోర్చా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సరగడం శంకర్రావు సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఎవ్వరూ కూడా ఇంతకాలం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రపంచ దేశంలో ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా, ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ప్రపంచ దేశాలే ఈ భారతదేశం వైపు చూసేటట్టుగా ఆయన పరిపాలన దక్షత చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం సబ్బవరం మండలంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో మా మండల అధ్యక్షులు శ్రీ గొంప నరసింగరావు గారి అధ్యక్షతన, అలాగే సరగడం శంకర్రావు గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే ఇంకొక ముఖ్య అతిథులుగా మరి సామ్రాట్ కుమార్ గుటువాడ, అలాగే చాలామంది మరి ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ 12 సంవత్సరాల నుంచి ఇది 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నది. గతంలో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని విధంగా ఈ రోజున ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాల పెర్ హెడ్ మరి ఈరోజు సుమారు 425 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మనం రోడ్లు చూస్తూ ఉన్నాం. శుభ్రంగా మనం ఈ తాలూకా ప్రాంతానికి వస్తే ఈ సబ్బవరం మండలంలో అత్యాధునికమైనటువంటి 3 యూనివర్సిటీలు మన పక్కనే. ఎందుకంటే సబ్బవరం మండలంలో కేంద్ర యూనివర్సిటీలు 3 ఇవ్వడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీ కానీ, మ్యారిటైమ్ యూనివర్సిటీ కానీ, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కోతవేటు దూరంలో ఈరోజు ఈ మారుమూల గ్రామానికి, ఈ మారుమూల ప్రాంతానికి 3 యూనివర్సిటీలు వచ్చాయంటే దానికి కారణం మరి శ్రీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం ఈ హైవేలు గతంలో. ఈరోజు మా రాష్ట్ర జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శ్రీ మాన్య ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఎన్నికైన తరుణంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు వరకు భారతీయ చరిత్రలో అత్యధిక కాలం. అలాగే ఈ కార్యక్రమానికి మా మండలంలో ఉన్నటువంటి నాయకులు చొక్కాకుల వెంకట్రావు గారు, అలాగే సరగడం శంకర్రావు గారు, అలాగే రెడ్డి రామనాయుడు గారు, సామ్రాట్ కుమార్, ఇంకా ప్రధాన కార్యదర్శి అందరూ కూడా హాజరయ్యారండి. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చొక్కాకుల వెంకట్రావు గారు. మా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఎవ్వరూ కూడా ఇంతకాలం